హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైస్. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ లిరికల్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. దాని నడుము, దాని ఫిగరు అచ్చం టర్కీ కోళ్ళకు చేసావే. సో డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా సింపుల్గా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అండ్ అందరూ కూడా ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కమెంట్ సూపర్ అని నేసని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని నేను ఎలైట్ మోషన్లో క్రియేట్ చేశాను. ఒకవేళ మీకు ఎలైట్ మోషన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో చెప్తాను, పూర్తిగా చూడండి. నేను ఇచ్చే దాంట్లో అన్నీ కూడా ఫ్రీగా వస్తాయి. ఓకే, ఇప్పుడు చేద్దాం. మీకు డిస్క్రిప్షన్లో నేను ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. కిందకు వెళ్ళండి, ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి, మిమ్మల్ని ఎలైట్ మోషన్లోకి తీసుకొస్తుంది. ఇక్కడ ఇంపోర్ట్ అని వస్తుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఇదే వీడియో మీకు కావాలంటే కైన్ మాస్టర్లో మహీటెక్లో పెడతాను. కైన్ మాస్టర్లో కావాలంటే ఎలైట్ మోషన్లో ఇందులో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అండ్ కంటిన్యూ టు టెంప్లెట్ పైన క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఓకే, మీరు ఇక్కడ ఫస్ట్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళి 1 by 1 సెలెక్ట్ చేసుకుందాం. నేను డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుని 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసి ఈ బీట్ మార్క్ దగ్గరికి వచ్చి ఫోటోని కట్ చేశాను. మళ్ళీ ప్లస్, మళ్ళీ మీడియా, ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకుని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి బీట్ మార్క్ దగ్గరికి కట్ చేశాను. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను, బీట్ మార్క్ దగ్గరికి కట్ చేశాను. ఇలా ప్రతి ఫోటోని మాన్యువల్గా సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి బీట్ మార్క్ దగ్గరికి కట్ చేయండి. ఇలా ప్రతి ఫోటోని ఒకేలాగా తీసుకోవడం, కట్ చేయడం. ప్రతి ఫోటోని మాత్రం 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసుకోండి, ఎందుకంటే కరెక్ట్గా పొజిషన్లో ఉండాలి. ఇలా అన్ని ఫొటోస్ పెడుతున్నా మీకు స్క్రీన్ మీద కనబడుతున్నట్లు. అండ్ చాలామంది నాకు ఎలైట్ మోషన్ కావాలని అడుగుతున్నారు కదా. మీకు చాలాసార్లు చెప్పాను మన టెలిగ్రామ్లో ఉంది అని, తెలుసు కదా మీ అందరికీ, మహీటెక్ ఇన్ఫో అని. అక్కడికి వెళ్ళండి, దొరుకుతుంది. సో అందులో మీరు ఎక్కడ ఉంటుందంటే పిన్ లిస్ట్లో చూడండి, మీకు ఇదే అది అదే ఇది సింపుల్గా ఉంటుంది. దాని గురించి అక్కడ పెట్టాను. ఓకేనా, సో అనుసరించండి. కొత్త వచ్చినా కూడా నేను అక్కడ పెడుతూ ఉంటాను. ప్రతి ఫోటోని పెడుతున్నాను, కట్ చేస్తున్నాను. ఇక్కడ ప్రతి ఫోటోని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేస్తున్నాను ఇలా. ఓకే, మీరు కూడా ఇలా చేసుకోండి, మీకు సింపుల్గా ఉంటుంది. రైట్, ఫొటోస్ అన్నీ పెట్టేశాను, అయిపోయింది. ఫస్ట్కి వచ్చాను. ఈ రెక్టాంగిల్ అనేది క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ చేసుకొని మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఫోటోని క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ అని వస్తుంది, 3 డాట్స్ పేస్ట్. ఇలా అన్ని ఫొటోస్కి పెట్టేయండి. ఒకసారి మన రీసెంట్ వీడియోస్ చూడండి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. ఎలైట్ మోషన్లో ఉన్నాయి, కైన్ మాస్టర్లో కూడా ఉన్నాయి, అండ్ పిక్సార్ట్ ఫోటో ఎడిటింగ్ కూడా ఉన్నాయి. మీకు చాలా బాగా వస్తుంది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎఫెక్ట్లన్నీ పేస్ట్ చేస్తున్నాను, స్కిప్ చేయట్లా వీడియోని. ఇది ఇలా చేయండి అలా చేయండి అని చెప్పకుండా మీకు పూర్తిగా చూపిస్తున్నాను నేను చేసే వీడియోని, సింపుల్గా ఉండాలని. సో కాబట్టి ఒకసారి మన రీసెంట్ వీడియోలు చూడండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. ఎఫెక్ట్ పేస్ట్ చేస్తున్నాను, కొంచెం ఓపిక్గా చూడండి చివరి వరకు. ఎఫెక్ట్స్ అయిపోయినాయి, కిందకి వెళ్ళండి. ఇక్కడ పార్టికల్స్ టెంప్లెట్ ఉంటుంది, దీన్ని నొక్కి పట్టి టాప్కి జరపండి. జరిపి ఇక్కడ ఐ సింబల్ ఉంటుంది, నేను టార్గెట్ ఇచ్చిన దగ్గర, దీన్ని ఆన్ చేయండి. యానిమేషన్ వస్తుంది. ఇప్పుడు లిరిక్స్ ప్లే చేసుకుంటూ వెళ్తే లిరిక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఎఫెక్ట్ ఇలా సూపర్గా వస్తుంది. చాలా బాగుంటుంది. సేవ్ చేసి ఇంకా బాగుంటుంది. టాప్లో ఉన్న సేవ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని బిట్ రేట్ సగాని కంటే ఎక్కువ పెట్టి ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి సేవ్ చేసుకుంటే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.